ఎన్నికల ఫలితాలు నేతల తలరాతల్ని మారుస్తాయి. జనం ఎవర్ని కావాలి అనుకుంటే వాళ్ళనే అందలమెక్కిస్తారు. పదవులు, అందివచ్చే కిరీటాలు ఏవీ శాశ్వతం కాదు. కానీ కొత్తగా అధికారంలోకొచ్చాక నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది. పనితీరు చూపడానికి కొన్ని రోజులు, వారాలు అవసరమవుతాయి. అంతలోనే ఇది చేయరా, అది చేయరా అని ప్రశ్నించడం, అసలు మీ ప్రభుత్వం ఉండేదా చచ్చేదా అనడం ఏ సంకేతాలనిస్తోంది? సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉన్న పార్టీగా, తెలంగాణ ఆర్థిక, భౌతిక, సామాజిక ఆనుపానులు తెలిసిన పార్టీ, తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మరి ఆ పార్టీకి ఇంకెంత బాధ్యత ఉండాలి? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా తన పనితీరును చూపడానికి కొంత టైం పడుతుంది. మంత్రులు శాఖల్లో కుదురుకోవాలి, అధికార యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలి, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలి. వాటి ఆధారంగా మేనిఫెస్టో అమలు మొదలవ్వాలి. హామీలు పట్టాలెక్కించడానికి ఏం చెయ్యాలో అవగాహనకు రావాలి. ఇవన్నీ చిటికేస్తే అయిపోతాయా? కొంత సమయం పడుతుంది కదా. దానికి రోజులు, వారాలు, కొన్నిటికి నెలలు ఖచ్చితంగా పడుతుంది. గతంలో ఏ ప్రభుత్వమైనా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు 2-3 నెలలు విపక్షాలు విమర్శలకు దూరంగా ఉండేవి, పనిచేయడానికి అవకాశం ఇచ్చేవి. కనీసం ఓ 6 నెలల తర్వాత గాని గొంతు విప్పేవి కావు. ఆ తర్వాతే పనితీరులో లోపాలు కనిపిస్తే నోరు విప్పేవి. అప్పుడే రాజకీయ విమర్శలు మొదలయ్యేవి, మాటల దాడి కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రభుత్వం ఏర్పడిన గంట నుండే విపక్షాలు అటాకింగ్ మోడ్లోకి వచ్చేశాయి. ఏది చెయ్యండి చూద్దాం, ఏం చేస్తారో మేము చూస్తాం అని ఒక నాయకుడు, అసలు మీ బలమెంత, ఎన్నాళ్లుంటుంది ప్రభుత్వం అని మరో నాయకుడు, మాకంటే 1% ఓట్లు ఎక్కువ పడ్డాయి, అలవి కాని హామీలిచ్చి జనాల్ని మోసం చేసి ఓట్లేయించుకున్నారు అని మరో నాయకుడు. అయితే జనానికి అంత తొందరేం లేదు. ప్రతిపక్షాలది మాత్రం కొంత అనవసర ఆవేశంలా కనిపిస్తోంది. మరింత పరిణితి చూపించాలని జనం ఆశిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. నిన్నటిదాకా పదవిలో ఉండి ఈరోజు పక్కన నిలబడాల్సి రావడం చాలా సాధారణం. అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ బాధ్యతలుంటాయి. ప్రజలు ఏ పక్కన కూర్చోబెట్టినా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిందే. 2 పక్షాలకు బాధ్యతలుంటాయి. అంతిమంగా అధికార, ప్రతిపక్షాలు పనిచేయాల్సింది ప్రజల కోసమే. ఈ విషయంలో అధికార పక్షాన్ని ప్రతిపక్షం కదా అర్థం చేసుకోవాల్సింది. ప్రజలకు తమ ప్రతినిధుల్ని ఎన్నుకునే హక్కుంది. తమ పాలకులుగా ఎవరు కావాలో డిసైడ్ చేసుకునే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడికి అవకాశాలుంటాయి. ప్రజలకు నచ్చిన ప్రభుత్వాలు మళ్లీ కొనసాగుతాయి. ఇదంతా 7.5 దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చినప్పుడు పనిచేయాలి, విపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అయితే గెలిచిన ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వాలి. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కలిపి 54 మంది ఉన్నాం అంటారు కడియం శ్రీహరి. మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిస్తే వచ్చేది మా ప్రభుత్వమే అనేది ఆయన మాట. ఇక రాజాసింగ్, ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే 10 మంది ఎమ్మెల్యేలు పోతారు, ప్రభుత్వం పడిపోతుంది అంటారు. మాకంటే మీకు 1.85% ఓట్ల తేడా అని అసెంబ్లీలోనే అంటారు. 1% ఓటుతో అధికారం తల్లక్రిందులు కావడం ఈ దేశంలో కొత్త కాదు కదా. ఎన్నికలు పూర్తయ్యాయి, ప్రజల తీర్పొచ్చింది. ఏ పక్షమైనా దాన్ని శిరసావహించాల్సిందే. ఎన్నికల్లో హామీలివ్వకుండా ఏ పార్టీ ఉండదు. గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా ఉండదు. అలా గెలిచిన పక్షాన్ని మీ హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చారు అనడం సరైందేనా? ఎంత అమాయకమైన మాట. అసలు హామీలు ఇవ్వందెవరు? స్థూలంగా చూస్తే అందరి మేనిఫెస్టోలో సగానికి పైగా ఒకే అంశం కనిపిస్తుంది కదా. ఈ విషయాన్ని విస్మరిస్తే ఎలా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 48 గంటలు దాటకుండానే రైతు బంధు ఏస్తారా లేదా అని ఒకరు ప్రశ్నించారు. మరొకరైతే ఏకంగా ఈ హామీల అమలు సాధ్యమే కాదంటారు. ఎందుకీ అసహనం? 10 సంవత్సరాలు పవర్లో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడి వారం గడవక ముందే ఇన్ని విమర్శలు, ఇంత అటాక్ అవసరమా? మా ప్రభుత్వంలో కావాలి అనుకుంటే వేధించలేమా? కేసీఆర్ కు పనితరం తప్ప పగతరం తెలీదంటారు. వేధింపులు, పగలు ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. కొత్త ప్రభుత్వం పని ఇంకా పూర్తి స్థాయిలో మొదలై కాలేదు. అప్పుడే ఈ స్థాయి దాడి ఎందుకు? అధికారం ఎప్పుడు ఎవ్వరికీ శాశ్వతం కాదు. అది తెలియనోళ్లేం కాదు బీఆర్ఎస్ నేతలు. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల కాలంలో చేసిన పనులు, చేయనివి కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి కొంత సమయం పడుతుంది. రాజకీయం చేయడానికి, విమర్శించడానికి సమయం, సందర్భం రెండూ ఉంటుంది. ప్రజలు ఓ మ్యాండేట్ ఇచ్చినప్పుడు వేచి చూడాలి. ప్రజల అభీష్టాన్ని గౌరవించాలి. జనం ఒక పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు దానికి తల వంచాలి.
అధికార పక్షం ఎలా చేస్తుందో చూడాలి, వీలైతే సలహా ఇవ్వాలి. అది వదిలేసి మీరెలా చేస్తారో చూస్తామనడం, వారం రోజులకే ఇంకా ఏం చేయలేదే అనడం ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆకాంక్షలను అగౌరవపరచడం కాదా? ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారు, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాస్త విరామం తీసుకొని కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చెయ్యలేకపోతుందో తేలేవరికైనా అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో, బయట అన్ని వేదికలపైన కొందరు బీఆర్ఎస్ నాయకుల తీరు ఈ విషయంలో తొందరపాటుగానే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారంలోపే అధికార పక్షంపై తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వచ్చింది 64 సీట్లు. మిత్రపక్షం సిపిఐ సీటు కలిపితే ఇప్పుడు కాంగ్రెస్ బలం 65. బీఆర్ఎస్ పార్టీ 37.35% ఓట్లతో 39 సీట్లు సాధించింది. కానీ 2014లో నాటి టీఆర్ఎస్ కొచ్చింది కూడా 63 సీట్లు, 34% ఓట్లు మాత్రమే. అదే సమయంలో 2014లో కాంగ్రెస్ పార్టీకి 25.27% ఓట్లు, 21 సీట్లు. 2018లో 28.43% ఓట్లు, 19 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 39.4% ఓట్లు, 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 46.87% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల వరకు వచ్చేసరికి 37%కే పరిమితమైంది. ఈ అంకెలన్నీ చూస్తే బీఆర్ఎస్ 2014 కంటే 2018లో మరింత బలం పెంచుకుంది. 2023కొచ్చేసరికి ఆ పార్టీకి 10% ఓట్లు తగ్గితే సీట్లు భారీగా తగ్గి 88 నుంచి 39కి పడిపోయాయి. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ బలోపేతమైంది. ఒకప్పుడు బీఆర్ఎస్ 63 సీట్లు మాత్రమే సాధించినట్టు ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. పనితీరు బావుంటే వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే బలోపేతమవుతుంది, లేదంటే అధికారం పోగొట్టుకుంటుంది. ఇవన్నీ ప్రజలు డిసైడ్ చేస్తారు. అధికారం ఇచ్చిన ప్రజలకు దింపడం కూడా తెలుసన్న విషయం రాజకీయ పార్టీలకు వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటప్పుడు విపక్షం కాస్తైనా వెయిట్ చేయాలి, ప్రజల తీర్పును గౌరవించాలి. అంతలోనే ప్రభుత్వం 6 నెలలే ఉంటుంది, ఏడాదిలోపే పడిపోతుందన్న మాటలు సరికాదు. ఇంతకాలం తాము చేసిన పనులపై, తాము అమలు చేసిన పథకాలపై విపక్షానికి విశ్వాసముంటే వాటిని ప్రభుత్వం కూడా కొనసాగించాలనే ఒత్తిడి తీసుకురావచ్చు. ఐటీ రంగం, ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో తమ పనితీరుపై నమ్మకంగా ఉంది బీఆర్ఎస్. సంబంధిత రంగాల్లో సూచనలు, సలహాలు కూడా ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో లేదు. ఏది ఎక్కడుందో, ఎలా చెయ్యాలో చూసుకోవడానికే కొంత టైం పడుతుంది. కొత్త ప్రభుత్వానికి ఆ సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు కూడా అత్యంత సీనియర్లే. గతంలో అనేక ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న నేతలున్నారు. వాళ్ళని తక్కువ అంచనా వేయాల్సిన పనే లేదు. అటు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ గతంలో మంత్రులుగా పనిచేయకుండా ప్రజల మధ్య దశాబ్దాలుగా ఉంటున్నవారే. ప్రజలకు ఏం కావాలో, దానికి ఏం చెయ్యాలో అవగాహన చాలా స్పష్టంగా ఉన్నవాళ్లు. దానికి తగిన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ సాధించడానికి కొంత సమయం పట్టొచ్చు. అంత మాత్రాన అప్పుడే ప్రభుత్వ పనితీరుపై, ప్రభుత్వ బలాలు, బలహీనతలపై అంచనాలు అవసరం లేదు. అటు ప్రజలు కూడా తొందరపట్టం లేదు, వెంటనే ఏదో జరగాలని అనుకోవటం లేదు. ఏ కారణాలతో బీఆర్ఎస్ ను ఓడించారో, ఏ కారణాలతో కాంగ్రెస్ ను గద్దెనెక్కించారో వాళ్లకు స్పష్టంగా తెలుసు. అనుకున్న స్థాయిలో పనిచేయకపోతే కాంగ్రెస్ సంగతి ప్రజలే చూసుకుంటారు. ప్రతిపక్షాలు కంగారు పడాల్సిన పనిలేదు. బాగా పనిచేస్తే కాంగ్రెస్ కి ఇప్పుడున్న 64 సీట్లు వచ్చే ఎన్నికల్లో 88 కావచ్చు. ఎన్నికల వరకు ఆగకుండా ఇప్పుడే ప్రభుత్వం బలహీనంగా ఉంది, ఈ సీట్లు మాత్రమే ఉన్నాయి, ఎంతకాలం ఉంటారని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నించనవచ్చు. గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్లిన సందర్భం ఉండనే ఉంది. కానీ ఇలాంటి పరిణామాలు ఆహ్వానించదగినవి కావు. అధికారం ఈ రోజు ఉంటుంది, రేపోతుంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా బాధ్యతగా ఉండాలి తప్ప తొందరపడకూడదు. బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో పని మొదలుపెట్టుంటుంది. మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి టీఆర్ఎస్ నిలదొక్కుకోవడానికి, తన ప్రణాళికలు అమలు చేయడానికి సమయం తీసుకునే ఉంటుంది కదా. ఈ విషయాన్ని విపక్ష బీఆర్ఎస్ నేతలు మర్చిపోతే ఎలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం డే 1 నుండే చెప్పినవన్నీ చెయ్యాలని, ఒక్క రాత్రిలో మేనిఫెస్టో అమలు చేయాలని, ఒక్క పూటలో హామీలు అమలు చేసుకునేలా మాట్లాడటం ఎంతవరకు సబబు? కాంగ్రెస్ పార్టీ చాలా హామీలిచ్చింది నిజమే. వాటిలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన పథకాలు కూడా తొందరలోనే అమలవుతాయని చెప్తోంది. గ్యాస్ సిలిండర్ 500కిచ్చే పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామంటోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలుపెట్టింది. మిగిలిన హామీల అమలుకు సంబంధించి ప్రయత్నాల్లో ఉంది. ఈ వారం రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, కొత్త స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, దానికి ధన్యవాదాల తీర్మానం, ఇలాంటి లాంఛనాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి.
మంత్రులు తమ శాఖల సమీక్షల్లో ఉన్నారు. ఎక్కడ ఎంత అప్పుంది, ఎన్ని నిధులున్నాయి తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతలోనే విపక్షాల నుంచి వినిపిస్తున్న మాటల్లో మాత్రం తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఏ ప్రభుత్వానికైనా కుర్చీలో సెటిల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపే నిలదీయడం, ప్రశ్నించడం, అసహనం వ్యక్తం చేయడం ప్రజలు ఏమాత్రం ఆశించని పరిణామం. అధికారం ఈ రోజుంటుంది, రేపోతుంది. మిగిలేది ప్రజాస్వామ్య స్ఫూర్తి మాత్రమే. ప్రజలు ఎంతో మంది నేతలు చూసుంటారు. 5 ఏళ్లకోసారి ఓటుతో నేతల తలరాతల్ని మారుస్తూ ఉంటారు. ప్రభుత్వాల్ని తల్లకిందులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సాధారణ విషయాలు. నేతల్ని, ప్రభుత్వాల పనితీరును ప్రజలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు. అదంతా ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగానే కనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో అధికార విపక్షాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలుండాలి. అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంతరం ప్రశ్నించాల్సిందే. కాకపోతే ఇటు ప్రమాణ స్వీకారం కాగానే అటు నిలదీయడం మొదలవడమే సరికాదు. ఇటు అధికార పక్షం కూడా విపక్షాలిచ్చే నిర్మాణాత్మక సూచనలు తీసుకోవాలి. వాటికి తగిన స్థానమివ్వాలి. అప్పుడే జనం ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇరుపక్షాలకు జనం మద్దతుంటుంది. మెజార్టీ జనం మద్దతుంటే ప్రభుత్వంలో ఉంటారు. కాస్త తక్కువ బలం ఉన్నవారు విపక్షంలో కూర్చుంటారు. అందువల్ల విపక్షం సూచనలకు, సలహాలకు కూడా స్థానమివ్వడం ఓ ప్రజాస్వామిక బాధ్యత. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి పగ్గాలు చేపట్టింది. రాష్ట్రమిచ్చిన పార్టీగా కాంగ్రెస్ వరుసగా 2 ఎన్నికల్లో జనాన్ని మెప్పించలేకపోయింది. మూడోసారి ఆ పార్టీకి ప్రజల మద్దతు దొరికింది. అటు వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ని మూడోసారి ప్రజలు తిరస్కరించారు. ఇవన్నీ నేతలు అంగీకరించాల్సిన విషయాలు. ఇప్పుడు రాజకీయ పార్టీల పనితీరుపైనే వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితముంటుంది. మరో 3-4 నెలల్లోనే అన్ని పార్టీలకు మొదటి పరీక్ష ఉంది. కాబట్టి ఇప్పుడు నిలదీతలు, ప్రశ్నల కంటే నిర్మాణాత్మక పనితీరుపై దృష్టి పెట్టడం అన్ని పార్టీలకు అవసరం. ఇటు బలాబలాలు, సీట్ల గురించి చర్చ పూర్తిగా అనవసరం. ఒక్క సీటు ఎక్కువున్నా మెజార్టీ సాధించినట్లే. దేశంలో ఒక్క ఓటుతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒక్క ఓటు మాత్రమే కదా అని ఓడిన వ్యక్తికి కొంతకాలం అవకాశం ఇవ్వరు కదా. ఇదంతా డెమోక్రటిక్ ప్రాసెస్. దీనికి ప్రజలు, నేతలు, ప్రభుత్వాలు తల ఒగ్గాల్సిందే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన సీట్లెన్ని, బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ షేర్ ఎంత అనేది చర్చ కాదు. అది ఎన్నికల రోజే ముగిసింది. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ ది, ప్రతిపక్షాలు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. ఎవరి పని ఆళ్లు చేసుకుంటూ పోవాలని ప్రజలు ఆశిస్తారు. చెయ్యలేని వాటి గురించి అధికార పక్షాన్ని ప్రశ్నించాలని విపక్షాల నుండి కోరుకుంటారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అలాంటిలాంటివి కావు. 1000 కోట్లు ఖర్చయ్యే హామీలవి. రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లో ఉంది. ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ విషయం హామీలిచ్చినప్పుడు తెలియదా అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా ఈ 1000 కోట్ల హామీలకు నిధులు సమకూర్చుకోవడం, ప్రాధాన్యతలు నిర్ధారించుకోవడం ఒక్క రోజులోనో, ఒక వారంలోనో అయ్యే పని కాదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే 100 రోజుల సమయం కోరింది. అంటే కనీసం 3 నెలలు. ప్రభుత్వ పదవీకాలం 5 ఏళ్లు కనుక ప్రతిపక్షం దాడి చేయడానికి అంత తొందరేం లేదు. ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు. ఎవరెవరి అసహనాలను, నియంతృత్వాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అధికార పక్షం ఏం చేస్తుందో, విపక్షాలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు. దానికి నిశ్శబ్దంగా సమాధానమిస్తారు. ప్రజల మనసు గెలవాలంటే ప్రజల గుండె చప్పుడు తెలియాలి. దానికి కావాల్సింది తొందరపాటు కాదు, వ్యూహం కావాలి, వివేకం కావాలి, విచక్షణ కావాలి, సమయం ఇవ్వాలి, ఎదురు చూడాలి. అప్పుడే విలువ ఉంటుంది, విమర్శలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. లేదంటే ఇదంతా ఓటమి నుండి వచ్చిన ఉక్రోషంగానే ధ్వనిస్తుంది. ఇన్నేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ఇదంతా తెలియదనుకోలేం. ప్రజలకు తమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వాలు కావాలి. నిర్మాణాత్మకంగా పనిచేసే ప్రతిపక్షాలు కావాలి. ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తే మంచిది. ఇది ఈ వారం చైర్మన్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.